హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక కప్పు సేమియా సేమియా పుల్లలతో ఎలా అయితే ఉదయం అయితే టిఫిన్ కింద, ఈవినింగ్ అయితే స్నాక్స్ కింద ఈ విధంగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడూ ఒకటే రకం టిఫిన్ కాకుండా ఈ విధంగా చేసి పెట్టండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చేసుకోవటం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు చేసుకుని పెట్టొచ్చండి ఇవైతేని. చాలా టేస్టీగా ఉంటాయండి. రోజు ఇడ్లీ, దోస, పూరి ఇవే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే ఒక కప్పుతో అయితే సేమియా పుల్లలను అయితే తీసుకున్నానండి. ఒక అరకప్పు అయితే సుజీ రవ్వ అంటే ఉప్మాను తీసుకున్నానండి. ఈ రెండు కూడా ఇలా తీసుకున్నాను. ఒక కప్పు సేమియా తీసుకుంటే ఒక అరకప్పు అయితే ఉప్మా రవ్వను తీసుకోవాలండి. ఇలా తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయిని పెట్టుకున్నానండి. కడాయి వేడెక్కాక ఈ సేమియా పుల్లలను అయితే ఇందులో వేసేసుకుని వేయించేసుకుంటున్నానండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాము. ఎలా అయితే వేయించేసుకుందామండి. వేయించేసుకొని ఇందులోనే మనం సుజీ రవ్వ అంటే ఉప్మా నూకను కూడా ఇందులో అయితే వేసేసుకుందామండి. వేసేసుకుని ఇది కూడా వేయించేసుకుందాము. మీకు కానీ వీలైతే సపరేట్గా అయినా వేపుకోవచ్చండి. ముందు సేమియా పుల్లలు వేపేసుకుని పక్కకు తీసేసుకుని ఆ తర్వాత సుజీ రవ్వను కూడా వేయించుకోవచ్చు. లేదంటే ఇలా డైరెక్ట్గా ఇలా అన్నా వేపేసుకోవచ్చండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని అయితే స్టవ్ కట్టేసుకుని ఒక గిన్నెని తీసుకుని గిన్నెలో అయితే వేసుకుందామండి. ఒక బౌల్ తీసుకుని బౌల్లో వేసుకుందాము. ఇలా వేసేసుకుని ఒక ముప్పావు కప్పు అయితే పుల్లటి పెరుగునైతే వేసుకుందామండి. ఇలా పెరుగు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందామండి. ఇలా మొత్తం అంతా కూడా ఈ విధంగా మొత్తం కలుపుకుందామండి. దోసపిండికి కొద్దిగా జారుడుగా కలుపుకుంటారు కదా, ఆ విధంగా వాటర్ వేసుకుని కలుపుకోండి. ఎక్కువ వాటర్ అయితే వేయకూడదండి. ఇలా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి వాటర్ వేసేస్తే వాటర్ ఎక్కువైపోద్దండి. ఇలా అయితే వేయించేసుకోవాలండి. ఇలా అయితే కలిపేసుకుని ఇలా కలిపేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు దీన్ని అయితే ఒక 20 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుని మయంగా ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండండి. ఎలా అయితే చూసారు కదండి, 20 నిమిషాల తర్వాత అయితే నేనైతే ఈ విధంగా అయితే కలుపుతున్నానండి. కొంచెం గట్టిపడింది కదండి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు సేమియా పలుకుని చూస్తే ఇలా చేత్తో ఇలా అంటే ముక్కలైపోవాలండి. అలా సేమియా పలుకులు కూడా బాగా ఉబ్బుతాయండి ఇందులోను, ఈ వాటర్లోను, పెరుగులోను. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్లు బియ్యపిండిని అయితే వేసుకుంటున్నానండి. బియ్యపిండి వేసేసుకున్నాను. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్ అయితే తురుముకుని వేసుకుంటున్నానండి. కొద్దిగా క్యారెట్ తురుము, అలాగే 2-3 పచ్చిమిర్చిని అయితే ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి వేసుకున్నానండి. 1 ఇంచు అల్లం ముక్కను కూడా ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకుంటున్నానండి. వేసేసుకుని ఇందులోనే సన్నగా తరిగిన కరివేపాకు ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి. కరివేపాకుని అది కూడా వేసేసుకుందాం. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కొత్తిమీరను కూడా వేసేసుకుందామండి. ఇలా వేసేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుందామండి. ఒకవేళ మీకు కానీ వాటర్ కానీ ఎక్కువైతే ఇంకొక 2 స్పూన్లు అయితే బియ్యం పిండిని అయితే వేసుకోండి. అది వరి నూక వేసుకోండి. లేదంటే మీకు సరిపోద్దండి. ఇలా వస్తే సరిపోద్దండి. దాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దోసపానం అయితే పెట్టుకుంటున్నానండి. దోసపానం బదులు మీరు కడాయి కూడా పెట్టుకోవచ్చండి. ఇలా దోసపానం మీద అయితే దోసపానం వేడెక్కాక ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్న తర్వాత చిన్న ఉండల కింద చేసుకొని చేతికి ఇలా ఉండలను అయితే ఇలా దోసపానం మీద ఎలాగైతే పరిచేసుకోవాలండి. కొద్దిగా ఇలాగ ఫ్రెష్ చేసుకుంటూ ఈ విధంగా అయితే పలచగా చేసుకోవాలండి. మొత్తం అన్నీ కూడా మనకు దోసపానానికి ఎన్ని పడతాయో అన్నీ కూడా ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా పెట్టుకోవాలి. పలచగా పెట్టుకోవాలండి. దలసరిగా అయితే పెట్టుకోకూడదు. ఈ విధంగా మనం అన్నీ కూడా
అన్నిటిని కూడా ఈ విధంగా పేర్చేసుకోవాలండి. ఒక సైడ్ కాలిన తర్వాత మాత్రమే రెండో సైడ్‌కైతే తిప్పాలండి. కొంచెం కింద కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే మనం రెండో వైపుకి తిప్పుకోవాలండి. ఇవి ఇలా పెట్టేసుకున్న తర్వాత పైనైతే ఏయించి పెట్టుకున్న సేమియా పుల్లలనైతే ఇలా పైన కొద్దిగా ఇలా అత్తండి దీనికి. ఇలా అత్తటం వల్ల చాలా బావుంటాయండి. చూసారు కదండీ! రెండో సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్‌కైతే తిప్పుకోవాలండి. ఈ విధంగా తిప్పుకోవాలి. కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది ఉదయాన్నే టిఫిన్ కింద, సాయంత్రం స్నాక్స్ కింద కూడా చాలా బావుంటాయండి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా కాల్చేసుకొని, ఈ విధంగా అయితే కాల్చుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్‌లో అయితే వేసుకుందామండి. అలా అలాగే మిగతాయి కూడా మళ్ళీ ఇంకొక ఆయి కూడా వేసేసుకుందామండి. ఇలా వేసేసుకొని ఒక ప్లేట్‌లో అయితే పెట్టేసుకుందామండి. ఇలా ప్లేట్‌లో పెట్టుకొని టమాటా సాస్‌తో తింటే చాలా బావుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ సేమియాతో ఈ స్నాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బావుంటదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడూ ఒకటే రకం టిఫిన్ కాకుండా ఇలా డిఫరెంట్‌గా అయితే ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే సేమియాతో ఈ విధంగా అయితే చేయండి. పైన క్రిస్పీగా లోపల స్మూత్‌గా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఇవైతేని. మనకి తినే కొలది ఇంకా ఇంకా తినాలనిపిస్తదండి. అంత బాగుంటాయండి ఇవైతే. వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.